హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే చాలా ఓల్డ్ వీడియో అండి. శ్రావణ మాసంలో నా బర్త్డే రోజు వీడియో అండి ఇది. నా బర్త్డే ఆగస్ట్ 28th. నేనైతే ఈ విధంగా ఇంటి ముందు నీట్గా కడుక్కొని ముగ్గు వేసుకున్నాను. నా బర్త్డే కదా అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే లేచి ఇంకా అమ్మవారికి ప్రసాదంగా పాయసం అయితే చేసుకున్నానండి. ఈ విధంగా పూలన్నీ తీసేసి అన్ని మంచిగా పూలతో డెకరేషన్ చేసుకొని ఆ రోజు నైవేద్యంగా అయితే జామకాయ ఇంకా బత్తాయి పండు అయితే పెట్టుకున్నానండి. తాంబూలం కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే ప్రతిరోజు శ్రావణ మాసంలో నేను పూజ చేసేదాన్ని కదా, అదేవిధంగా ఏ రోజు కూడా డిస్కంటిన్యూ చేయకూడదనే దాంతో ఆ రోజు కూడా అదేవిధంగా నేనైతే చేశానండి. తర్వాత 1 వీక్ అయితే మాత్రం చాలా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల అయితే నేను చేయలేకపోయాను. ఈ విధంగా నేను మార్నింగే లేచి చెప్పాను కదండి, శ్రావణ మాసంలో చుట్టాలు రావడం ఇంకా నాకు హెల్త్ బాగోకపోవడం ఇవన్నీ జరగడం వల్ల ఏంటంటే నేను చాలా వీడియోస్ ఉన్నా కానీ ఇంకా ఎడిట్ చేయలేదు. అవేమీ పెట్టడానికి కూడా వీలు అవ్వలేదండి. అవన్నీ కూడా డిలీట్ చేసేసాను. ఏవేవో క్లమ్జీ అయిపోయింది అంతా కూడా. ఈ విధంగా నేను మార్నింగ్ పూజ చేసుకున్నాను. అమ్మవారికి అయితే లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను. వంట కూడా చేయాలి కదా, టిఫిన్ పెట్టాలి, మా బాబు స్కూల్ ఉంటుంది కదా అని చెప్పేసి. అందరూ ఎలా ఉన్నారు? శ్రావణ మాసం అయిపోయింది, అన్ని గణేష్ నవరాత్రులు కూడా అయిపోయాయి. నెక్స్ట్ దసరా నవరాత్రులు కూడా వస్తున్నాయి. అమ్మవారు అయితే చాలా హైదరాబాద్లో అయితే పిల్లలకి స్కూల్ సెలవులు అయితే ఇస్తారు కదండి. మేము కూడా ఊరైతే వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా చూడాలి. ట్రైన్కి అయితే రిజర్వేషన్ లేదండి. ఏమవుతుందో ఏమో మరి తెలియదు. వెళ్ళాలా వద్దనే ఆలోచించుకుంటున్నాము. ఇంకా కూడా తత్కాల్లో అయితే టికెట్లు చేస్తే వస్తాము. ఊరైతే శ్రీకాకుళం అయితే వెళ్తామండి. నాకు హోమ్ సిక్, ఎందుకంటే ప్రతి 3 నెలలకి 4 నెలలకి ఊరు వెళ్తే కానీ ఊరు వెళ్ళి అక్కడ ఒక 10 days ఉంటే కానీ నాకు హోమ్ సిక్ తీరదు. అలా అని చెప్పి ఎలాగైనా వెళ్ళాలని మా హస్బెండ్కి అడుగుతున్నాను. ఇంకా టికెట్స్ ఉంటే వెళ్తాము, లేదంటే లేదు. మా బాబుకి అయితే స్కూల్కి 15 days అయితే హాలిడేస్ ఇచ్చారు. అందరి పిల్లలకి హైదరాబాద్లో అలానేనండి, 13 to 15 days మధ్యలోనే స్కూల్ హాలిడేస్ ఇచ్చారు. ఓకేనా. ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. అదిగోండి నైవేద్యంగా ప్రసాదం అయితే పెట్టుకున్నాను. ఇంకా హారతి కూడా ఇచ్చేస్తానండి. హారతి కూడా ఇచ్చేసి అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. హెల్త్ అంతా బాగుండాలి అని చెప్పేసి. చూడండి, మీరు కూడా అమ్మవారికి హెల్త్ బాగుంటే ఏదైనా బాగున్నట్టే కదండి. అది పోయిందంటే ఇంక జీవితమే పోయినట్టు. ఈ విధంగా అయితే నేనైతే దండం పెట్టుకున్నాను. ఫస్ట్ ఏదైనా అమ్మవారిని అడుగుతానంటే అది హెల్త్ అండి. ఇంక మా అత్త వాళ్ళండి, మా నాన్న వాళ్ళ అక్క ఈమె ఇంకా 3 days అయితే వచ్చి ఉన్నారు. వెంటనే ఇంకా వాళ్ళు ఇంకో మేనత్త ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్పంటే ఇంకా వాళ్ళకి కూడా క్యాబ్ బుక్ చేసి పంపించేసాము. చూడండి, ఈ విధంగా ఫోటో తీసుకున్నాము. ఇంక మా మేనత్త వాళ్ళు అదే రోజు నా బర్త్డే రోజు సాయంత్రం వెళ్ళిపోయారు. ఉండండి ఈవినింగ్ బయటకు వెళ్దామని అంటే ఇంక ఇప్పటికే లేట్ అయింది కదా అని వెళ్ళిపోయారు. ఆ విధంగా అయితే నా బర్త్డే రోజు ఈవినింగ్ నేనైతే చీర కట్టుకున్నానండి. మార్నింగ్ అంతా ఆ డ్రెస్ వేసుకొని ఇంక మా బాబుకి స్కూల్కి తీసుకొని వెళ్ళాలి, ఇంక టెంపుల్కి వెళ్ళాలి. నేను చీరను సరిగ్గా మేనేజ్ చేయలేను అని చెప్పేసి ఈ విధంగా అయితే ఈవినింగ్ చీర కట్టుకొని పూజ చేసుకున్నాను. నేను బర్త్డే కోసం అయితే ఇది తీసుకున్నాను. అలా అని చెప్పేసి కట్టుకోకపోతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు కదండి. అలా అని చెప్పేసి అయితే ఇది తీసుకొని ఇంకా పూజకి కట్టుకుంటే ఇంకా దానికంటే హ్యాపీనెస్ ఏముంటుంది. ఇంకా ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా ఈవినింగ్ లలిత పారాయణ అయితే చేసుకున్నాను. ఈ విధంగా చేసుకొని హారతి అయితే ఇచ్చేసాను. చూడండి, మీరు కూడా ఏ విధంగా పూజ చేసానో చూడండి. ఈ విధంగా అయితే నా బర్త్డే రోజు అయితే నేనైతే నా బర్త్డేని ఈ విధంగా ఎంజాయ్ చేశాను. దేవుడి పూజలతో ఈ విధంగా అయితే అయిపోయింది. చూడండి, నా చీర ఎలా ఉందో చెప్పండి, మీకు నచ్చిందా? ఇంకా మా బాబుని తీసుకొని ఈవినింగ్ అలా కాసేపు అయితే బయటకు వెళ్ళామండి, నేను మా హస్బెండ్. ఓకేనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.